భారత సాయుధ దళాలకు 84 యాంటీ ఆర్మర్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా అందజేసినట్లు ప్రకటించడానికి మేము గర్విస్తున్నామని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన తర్వాత 84 భారత ఆయుధశాలలో చేరింది. స్వల్ప శ్రేణి పోరాటానికి నమ్మకమైన సింగిల్ షాట్ పరిష్కారంగా పనిచేస్తుంది. కార్ల్ గుస్టాఫ్ తో పోలిస్తే 84 చాలా తేలికైన రాకెట్ లాంచర్. అటువంటి పరిస్థితుల్లో సైనికులు భుజం నుండి కాల్పులు జరపడం సులభమవుతుంది. అలాగే సరిహద్దులోని శత్రువు బంకర్ ను కాలినడకన చేరుకోవడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. సర్జికల్ స్ట్రైక్ సమయంలో సైనికులు అతన్ని భుజాలపై మోసుకుని పీఓకేలోకి ప్రవేశించారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ కోసం భారత సైన్యం యొక్క పారా ఎస్ఎఫ్ కమాండో కార్ల్ గుస్తావ్ ను భుజాలపై మోసుకుని పీఓకేలోకి ప్రవేశించాడు. కార్ల్ గుస్తావ్ నుండే పారా ఎస్ఎఫ్ కమాండోలు ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను, ఉగ్రవాదుల చొరబాటుకు సహాయం చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశారు. కంపెనీ తన ప్రకటనలో తాను కొనుగోలు చేసిన 84 వేరియంట్ ను భవనాలు, బంకర్లు, ఇతర పట్టణ వాతావరణాల నుండి ఉపయోగించడంతో సహా పరిమిత ప్రదేశాలలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొంది. కంపెనీ ప్రకారం ఇది ఒక ముఖ్యమైన క్షణం, ఎందుకంటే మా కార్ల్ గుస్తావ్ వ్యవస్థను దీర్ఘకాలికంగా ఉపయోగిస్తున్న భారత సాయుధ దళాలు 84 ఆయుధ వ్యవస్థపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నాయి.